జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 2 గ్రామ పంచాయతీ పరిధిలో 2 పోలింగ్ బూతుల్లో ఈ రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దాంట్లో ఈ కొత్తపల్లి, అచ్చవెల్లి ఈ 2 గ్రామాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 60% అక్కడి ఆ గ్రామ పంచాయతీల పరిధిలో లేకపోతే ఆ పోలింగ్ బూత్ల పరిధిలో రీపోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. 60% ఓటర్లు వచ్చి తమ ఓటర్కు వినియోగించుకున్నారు. సో భారీ పోలీస్ పహార మధ్య ఇక్కడ రీపోలింగ్ కొనసాగుతుంది. అయితే గంట ఆలస్యంగా ఉదయాన్నే ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. సో దీంతో సాయంత్రం వరకు కూడా గంట పొడిగించే అవకాశం కూడా కనబడుతోంది. సో ఇప్పటి వరకు 60% అక్కడ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ తో ఫోన్ లైన్ లో మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుస్సేన్, సో అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని నిన్నటి మాదిరిగా ఏమైనా చెదురుమదురు ఘటనలు ఉన్నాయా, గొడవలు జరుగుతున్నాయా, ఏదైనా రసాభాస నెలకొందా? ఈరోజు పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనోజ్, పులివెందల రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉదయం 8:30 గంటలకు ఈ కొత్తపల్లిలోను, అదేవిధంగా అచ్చవెల్లిలో 10 గంటలకు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆలస్యానికి ప్రధానమైనటువంటి కారణం అప్పటికప్పుడు అనుకోకుండా రీపోలింగ్ ఏర్పాటు చేయాలనేసి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అనుకున్నటువంటి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇవాళ కొద్ది ఆలస్యమైనా సరే రీపోలింగ్ ఈ 2 కేంద్రాలకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రీపోలింగ్ కి కారణము నిన్న జరిగినటువంటి చిన్న చెదురుమదురు ఘటనల నేపథ్యంలో, మరోవైపు అక్కడ ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కొత్తపల్లి గ్రామంలో సుమారు 1248 ఓటర్లు ఉండగా, ఈ అచ్చవెల్లిలో మరో 400 ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ 2 కేంద్రాలకి రీపోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ పార్టీ రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది.